యోహాను సువార్త 7వ అధ్యాయము చదువుకుందాం. అటు తర్వాత యూదులు ఆయనను చంపయదకనందున యేసు యూదయలో సంచరించునలక గలిలీలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యోదాకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడను తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకునమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలాగ చెప్పి గలిలీలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళాను. పండగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచుండిరి. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చుచున్నారనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవరునూ బహిరంగముగా మాట్లాడలేదు. సగం పండగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చిందని చెప్పుకునేది. అందుకు యేసు, నేను చెయ్యి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చెయ్య నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును, గాని తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. మోసే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడను ఆ ధర్మశాస్త్రము గైకొనడు. మీరెందుకు నన్ను చంపచూస్తున్నారని వారితో చెప్పి, అందుకు జనసమూహము, నీవు దెయ్యం పట్టినవాడు, ఎవడ నిన్ను చంపచూస్తున్నాడని అడుగుగా, యేసు వారిని చూసి, నేను ఒక కార్యము చేసి తిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోసే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోసే వలన కలిగినది కాదు, పితరుల వలనే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రం మేరకున్నట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనిషిని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. యెరూషలేము వారిలో కొందరు, వారు చంపవెదుకువాడు ఈయనే కాడా? ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నాను, ఈయనను ఏమనరు, ఈయన క్రీస్తు అని అధికారులు నిజముగా తెలుసుకుని అందరా. అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడనూ ఎరగడని చెప్పుకుని. కాగా యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడివాడనో ఎరుగుదురు, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరగరు. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను. అందుకు వారు ఆయనను పట్టుకొన యత్నం చేసిరి, కానీ ఆయన గడియ ఇంకా రాలేదు గనుక ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. మరియు జనసమూహంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి, క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక్రియలు చేయినా అని చెప్పుకునిరి. జనసమూహం ఆయనను గూర్చి ఇలాగ సనుక్కొనుట పరిచయులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిచయులను ఆయనను పట్టుకున్నటకు బంట్రోతులను పంపిరి. యేసు, ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. మీరు నన్ను వెతుకుదురు గాని నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని. అందుకు యూదులు, మనం ఈయనను కనుగొనకున్నట్లు ఈయన ఎక్కడికి వెళ్ళిపోవచ్చున్నాడు? గీసు దేశస్థులో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గీసు దేశస్థులకు బోధించిన, నన్ను వెతుకుదురు గాని కనుగొనరు, నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొని చుండిరి. ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహములో కొందరు ఈ మాటలు విని, నిజముగా ఈయన ఆ ప్రవక్తే అనిరి.
మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏమి, క్రీస్తు గలీలీలో నుండి వచ్చిన, క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చినని లేఖనము చెప్పుట లేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జన సమూహంలో భేదం పుట్టింది. వారిలో కొందరు ఆయనను పట్టుకొని దలచిరి గాని ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడుగుగా, ఆ బంట్రోతులు, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడనూ ఎన్నడనూ మాట్లాడలేదని. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? అధికారుల్లో గాని పరిసయ్యుల్లో గాని ఎవడైనానో ఆయన యందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుషుని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగుగా, వారు, నీవును గలీలీయుడవా? విచారించి చూడుము, గలీలీలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి.